వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్లో బర్డ్ వాక్ వచ్చేసినాము. దీని ఎంట్రీ ఫీజు వచ్చి 300 రూపీస్ ఉంది. నా ముందర ఉన్నదిగా బ్యాచ్లుగా బర్డ్స్ గురించి సార్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇదందరూ ఒక బ్యాచ్ అన్నమాట. ఇక్కడ ముందు మొత్తం కనిపిస్తుంది ఒక బ్యాచ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. బర్డ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు. నాకు ఇప్పుడు పాంప్లెట్లు ఇచ్చిన బర్డ్స్ మొత్తం నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఇవి అన్నీ చూపిస్తాను అనమాట. ఇక్కడ రకరకాల పక్షుల పేర్లు ఉన్నాయి, మొత్తం ఇంగ్లీష్లో ఉన్నాయి. చాలా రకాల అతను ఎక్స్పర్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఏ పక్షులు అని. ఇంకోటి ఏంటంటే బర్డ్ వాకింగ్ వచ్చేటప్పుడు బైనాక్యులర్ కంపల్సరీ ఉంటే కొంచెము బర్డ్ వాకింగ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అంటే పక్షులు అనేవి చాలా దూరంగా ఉంటాయి, మనకు కనబడాలంటే కొంచెం నీట్గా బాగుంటుంది అనమాట. బైనాక్యులర్ ఉంటే, కెమెరా ఉంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, DSLR ఉంటే. సో ఇంకా నెక్స్ట్ టైం మనం రావాలనుకుంటే బైనాక్యులర్ కంపల్సరీ క్యారీ చేయండి. ఒక కెమెరా పెద్ద లాంగ్ లెన్స్ ఉండాలన్నమాట. లాంగ్ లెన్స్ పక్షులతో ఫోటో తీసే కెమెరా ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే చాలామంది వాకింగ్ చేయడానికి కూడా వస్తున్నారు. వాకింగ్ చేయడానికి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లోపలికి రానికి. మామూలుగా రోజుకు 40 రూపీస్ ఉంటుంది. నీకు టికెట్స్ కూడా పోయేటప్పుడు నేను అడిగి చెప్తాను. బొటానికల్ గార్డెన్లో టికెట్స్ ఎంత రేట్ ఉంటాయని చెప్పేసి ఉంటాయట. మంత్లీ పాసెస్ కూడా. ఇంకా ముందర వెళ్తున్నారు చూడండి, ఇంకా ముందరికి వెళ్తూనే ఉన్నారు. మార్నింగ్ 5కి స్టార్ట్ అయిన ఇంటి నుంచి, బోయినపల్లి నుంచి. ఇక్కడికి వచ్చిందాకంటే 6 అయింది ఎగ్జాక్ట్లీ. ఎంత మా బ్యాచ్. మాకు 8:30కి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ ఏం పెడతాను. లాస్ట్ కాల్ ఫ్రై ఉంటుంది. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. I don't know whether you came for bird watching. No party. There is only breakfast only. No party. Hold me close till I get up. Time is barely on our side. ఇక్కడ చాలా బర్డ్స్ చూసినాం మనము. దాదాపు ఒక 40 బర్డ్స్ ఏమో చూసినాము. యాక్చువల్లీ ఈ బర్డ్స్ అన్నీ మనకు విలేజ్లలో కనిపిస్తాయి. సిటీలో ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ చూడలేము. ఇట్లాంటి పార్కులకు వచ్చి చూడాల్సి వస్తుంది అనమాట. విలేజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తాయి. కలిస్తే నేమ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉన్నాయి. చాలా మంది తెలుగులో పాలపిట్ట అంటారు కదా, పాలపిట్ట కానీ నెమలేలు కానీ ఇటు మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. మీకు ఈ చార్ట్ పెడతాను, ఒకసారి చూడండి. ఇంగ్లీష్ నేమ్స్ కూడా చూడండి. బ్రేక్ఫాస్ట్ అవి అన్ని వీడియోస్ కూడా పెడతాను. ముంగట ఫారెస్ట్ ఉంటుంది. Turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. బొటానికల్ గార్డెన్లో చూడండి, ఇక్కడ చాలా వరకు చాలా ట్రీస్ ఉంటాయి కదా. ట్రీస్కి వచ్చేసి ఇక్కడ బార్ కోడ్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనం ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క చెట్టుకి బార్ కోడ్స్ అనేవి ఏర్పాటు చేసినాం అనమాట. దీన్ని స్కాన్ చేస్తే ఈ చెట్టుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలు టైంలో కెమెరా క్యారీ చేసి రికార్డ్ చేయాలంటే ఒక కెమెరాకు మనము టికెట్ 4000 పే చేయాలట. మామూలు మనం బర్డ్ వాకింగ్లో వచ్చినాం కాబట్టి 300 రూపీస్లో కెమెరాస్ తీసుకొని వచ్చేసినాం లోపలికి. మామూలు టైంలో అయితే 4000 పే చేయాలి. సో బెటర్ ఆప్షన్ ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు వచ్చేయడం అన్నమాట, వచ్చేసి క్యాప్చర్ చేసేయచ్చు. ఎంట్రన్స్ కొత్తగా ఎంట్రన్స్ అవుతుంది అనమాట ఇది బొటానికల్ గార్డెన్కు. చుట్టుపక్కల చూడండి, సైడ్లకు ఉండే రాక్స్ అన్నీ న్యాచురల్, ఈ పైన మొత్తం ఆర్టిఫిషియల్. కానీ ఎగ్జాక్ట్లీ న్యాచురల్ లాగా రూపొందించారు.
ఎంట్రన్స్ ముందర నుంచి నెక్స్ట్ బొటానికల్ గార్డెన్ ఓపెనింగ్ అట్ ఇది ఎంట్రన్స్. ఆల్మోస్ట్ మనం వాకింగ్ మన బర్డ్ వాక్ మొత్తం ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది మనకు. బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను. ఇంకా సార్ ఉన్నాడు, హరిగోపాల్ సార్ అని. మూలికం అనమాట, హెర్బల్ గార్డెన్. బాంబు హౌస్ మొత్తం వెదురు కుటీరము. బాంబు హౌస్ అట బొటానికల్ గార్డెన్ అని బాంబు హౌస్. అక్కడ మొత్తము ప్లే జోన్ ఉంది చూడండి. అందరూ మేము ఆడుకోవడానికి కూడా ప్లే జోన్, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. బొటానికల్ గార్డెన్లోని శాంతివనం గార్డెన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అడ్వెంచర్ గేమ్స్ చిన్నపిల్లలకు సంబంధించిన చూడండి. జిప్ లైన్ 150, స్కై సైక్లింగ్ ఉందంటే 150, ఆర్చరీ 50, హై రోప్ యాక్టివిటీస్ 450, టెంప్లైన్ 40, ఇది కమాండో నెట్ 30, ఇక్కడ బుల్ రైడ్ 40, స్పైడర్ నెట్ 50, బంగి టెంప్లైన్ 100. ఈ ఫోటో కూడా పెడతాం, ఒకసారి తీసుకోండి. మనము రాశివనం, ఇట్స్ కాల్డ్ రాశివనం ఇన్ బొటానికల్ గార్డెన్. ఇప్పుడు నాకు కనిపించేది పార్టీ జోన్ అట. వేడుకలకు వేదిక, పార్టీ జోన్. ఇక్కడ మీరు అడ్వెంచర్స్ గేమ్స్ సంబంధించిన ఇక్కడ ఉన్నాయి చూడండి. అసలు చాలా బాగుంది బొటానికల్ గార్డెన్. మనం బయట నుంచి చూస్తే అసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నేచర్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ అట. మనం ప్రజెంట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఫుడ్ కోర్ట్లో ఏమున్నాయి, అనూస్ మిల్లెట్ టిఫిన్స్ అట. అమ్మా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిండ్రు. బ్రేక్ఫాస్ట్ చూడండి, 3 ఇడ్లీస్. ఇక్కడ చూడండి 2 రాగి ఇడ్లీస్, ఒకటి మామూలు ఇడ్లీ. ఇది వడ టైప్లో ఉంది. మళ్ళా వడ కదా, వడనే. ఇది బ్రేక్ఫాస్ట్ మాది. ఇడ్లీ చూద్దాం. మనము మామూలు ఇడ్లీ. అయితే రాగి ఇడ్లీ ఫస్ట్ టైం తింటున్నాను, ఎట్లా ఉంటుంది చూడాలి. బాగుంది, రాగి ఇడ్లీ కూడా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గాల్ఫ్ ప్లేయర్కి వెళ్తున్నాము. చిన్న సినిమాలో చూస్తుంటారు కదా, చిన్న చిన్న కార్స్లలో. For example, if I explain about 1 or 2 things, you know all about Lord Vinayaka. So at the time of Vinayaka Chavithi, how many leaves will be kept at Vinayaka? Around 21. So all the 21 types of trees are planted in the shape of Lord Vinayaka inside the theme part. Lord Vinayaka shape is created with all hedge plants, but inside the Lord Vinayaka in the theme we have planted 21 leaves which are related to the puja. So that plants we have procured from, and all the plants for all the themes we have procured from different states of India, Kolkata, Kerala, Karnataka and all other areas. But yeah, we are maintaining the moisture accordingly, because our main idea is completely to make this botanical garden an education area to all the individual schools, colleges. Even if you take in this aesthetic zone, after removal of all eucalyptus and tobacco,
we have planted around 2,000 varieties of species which are not existing in Hyderabad. And by procuring from different. గోల్డ్ క్రాఫ్ట్ వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి. ఎంత దూరం ఉంటుంది బ్రో ఇక్కడ నుంచి? దగ్గర ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుందా? ముందర 3 members డ్రైవర్తో మీకు సైడ్ కదా. ఎలక్ట్రిక్ వెహికల్. సంగీతవనం. So as our sir explained, musical tree garden. So what kind of tree wood which we are using for making musical instruments in those days. So for example, let me say there is a bamboo, no? Black bamboo. So that is used for making flute. Okay. And there will be a jitregi, that is rosewood, that is used for tea. ఓకే. Right. So this is to create some awareness about the among the people or students. We created this kind of content based at theme parks. So this is paper, like mostly 90% of the paper will come from the Casuarina equisetifolia tree. That is the there is a needle leaf tree, no? 1, 2, 3, third one, and fucking paper in Telangana. So the shape also will be like notebook. How the notebook will be that? So that is the shape of this theme park. So this generation people don't know about how the pencil lead and how the pencil wood and how the eraser will get made, right? So for example, let me say this starting will be the lead part, right? So this lead is a composition of carbon and clay, right? So and the middle part will be the wooden part of the pencil. So nowadays the pencil and pens are making of some fiber, no? Fiber or plastic, no? So those days the middle part will be with wood only, no? So what kind of trees which you are using for making those kind of wooden pencil wood? So let me say there is a Bombax ceiba, that is Buruga, Bombax ceiba, and Juniper species, Cypress species, and Citrus deodara. So these are the North Indian species. We imported those kind of trees and we planted in this region, in the middle of the theme park, right? And there will be last shape will be also pencil shape, right? One plant. So for example, let me say there is a Nizamabad district. For Nizamabad district, the dominance of teak will be more. For that we planted teak. So like that in 33 districts, what is the major dominant species in district? So that kind of plant will be placed in this region. And if you see the shape also, it will be like geographical map of Telangana. So for this hedge we planted Acacia. So Acacia mostly dominated species in Telangana also. So these are the mostly dominated species in Telangana region, and that is the concept of trees of Telangana. లక్కవనం ల్యాక్ ట్రీ గార్డెన్. So this is lac tree garden. So lac is an insect, no? So lac will come from the insect. So that insect which host what kind of plants we hosted by the insect Lacciferous lacca. So those kind of trees will be placed in the middle of the theme park, right? For example, rosewood forest. this is all rosewood forest. You see all the homemade furniture like tables, ఓకే. dining tables and chairs and doors. So for that this wood is very much used because it is very much it has long durability. And heard about this mahua, like Ippa wine. In it's a wine, natural wine which will be collected by the tribal people in Adilabad in Telangana region. It is mostly famous. So 100 ml of this, if you take 100 ml of this wine, it will be like a coma. కోమా. It will be like coma. That much concentration will be there from the fruits, from the wine of these fruits. Okay. So that's the one. So why we planted these forests means to attract the wild animals. Okay. So the flowers, lots of vegetables as a food, no? Vegetables and some
don't know what kind of vitamins we are getting into our body. So this is a concept to create awareness among the students or among the people. So for example, there is vitamins are like two types. There are water soluble vitamins and fat soluble vitamins, A, D, E, K and B, C. So that's the one. And so for example, there is a banana. No? From banana we are getting vitamin B6 and C. And there will be a citrus, that is lemon, C only. And kiwi fruit, that is also C, which is very much antioxidant, which will keep away from the lot of diseases and viruses. Right? And there will be aloe vera. Aloe vera is like A and E. And spinach will be there, K, which is iron, which much content of iron. So that's the thing. So to create awareness among the people what kind of vitamins we are getting into our body. So this is the one. And there will be hedge now. This is called androgynol, which is multivitamin A. So which is mostly liked by peacock. So that's the reason mostly the leaves of the hedge will eaten by the peacock. So that's the one. The shape also will be like V only, vitamin. Lots of vegetables as a food, no? Vegetables and some fruits. So we don't know what kind of vitamins we are getting into our body. So this is a concept to create awareness among the students or among the people. So for example, there is vitamins are like two types. There are water soluble vitamins and fat soluble vitamins, A, D, E, K and B, C. So that's the one. And so for example, there is a banana. No? From banana we are getting vitamin B6 and C. And there will be a citrus, that is lemon, C only. And kiwi fruit, that is also C, which is very much antioxidant, which will keep away from the lot of diseases and viruses. Right? And there will be aloe vera. Aloe vera is like A and E. And spinach will be there, K, which is iron, which much content of iron. So that's the thing. So to create awareness among the people what kind of vitamins we are getting into our body. So this is the one. And there will be hedge now. This is called androgynol, which is multivitamin A. So which is mostly liked by peacock. So that's the reason mostly the leaves of and this is all the different kinds of grasses. Okay. Right? The main disadvantages in the forest areas of grasses is like forest fires, no? So it will create some lots of disturbances with this one. And this is Bijasal forest. So in musical instruments it is used for drums, making drums and furnitures, and board. For making board purpose also this is used. The grass you're saying, the forest, the trees. This trees one. And they comes under the family of red sander only. Red sandal. Marijuana. For making the board, like Spitania mahogany. Mahogany is very much used for making board, and along with Chukrasha, Konda Vepa antamu. So Chukrasha also very much used, and as I said, Egisa, Bijasal, that is also used for making the board. And teak is also for. So why these only particular species means? So they have water tendency power and water resistance. From that green color dye will become, and from indigo we get purple color dye. So like that, all the different kinds of trees will be, which gives colors will be planted in the Ravi Narayana Reddy. And there will be a Tatikunda Rajay, and Mamidi, that is Mamidi Maunika. And for Punna Lakshmi Narayana, and Tummala Nageshwar Rao. So these are మనం మార్నింగ్ 6 o'clock బర్డ్ వాకింగ్కి వచ్చాము. దీని అమౌంట్ వచ్చేసి 300 రూపీస్. 300 రూపీస్లో మనకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 6 o'clock వచ్చిన అయితే 6 నుంచి 8:30 వరకు బర్డ్ వాకింగ్ ఉంటుంది. అంటే మనము బొటానిక్ గార్డెన్లో లోపలికి తిరిగేసి మనం రకరకాల బర్డ్స్ని చూస్తాం. తర్వాత ఏంటంటే 8:30 9 తర్వాత ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది పెడతారు. బ్రేక్ఫాస్ట్ కూడా మామూలుగా ఏమంటారు, లోపల గాల్ఫ్ రైలు మామూలుగా గాల్ఫ్స్ ఉంటాయి కదా, వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అండ్ లోపల చూపించేసి పేపర్ కొనమని, మ్యూజికల్ గార్డెన్ అని చెప్పేసి చాలామంది చెప్తాను అనమాట. మంత్లీ పాసెస్ అయితే 600 రూపీస్ ఉంటుందట మంత్లీ పాసెస్. ఒక్కరికి వచ్చేసి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ కూడా నీల్ గార్డెన్లో. ఇంకో విషయం ఏంటంటే మనకు కెమెరా రికార్డ్ చేస్తే 4000 కాస్ట్. మనం బర్డ్ వాకింగ్కి వచ్చినాం కాబట్టి మనకు
కెమెరా వేలో చేశారు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఇంటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. దాదాపు 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వచ్చాను బైక్ పైన. బైక్ చూడండి, అది సంగతి. మరి వెళ్ళిపోతాం ఇక. చలో బ్యాక్ టు హోమ్. బాయ్ బాయ్. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్